పేరు పేరున మరి వివిధ గ్రామాల నుండి 5 జిల్లాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడే వాళ్ళే ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా నేను ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రి వర్యులు మన జిల్లాకు వచ్చారు కాబట్టి ఇంతకుముందు మొన్న కూడా రివ్యూ చేయడం జరిగింది. మా ప్రాంత ప్రజలు దగ్గర 6 మండలాలలో సాగునీరు లేక మరి బోర్ల మీద ఆధారపడి ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి ప్రాణహిత చేవల్ల 2021 ప్యాకేజీ 22 కూడా కామారెడ్డి వరకు ప్రారంభించి మరి పెద్దలు సుభాష్ రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడే దగ్గర ఒక 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు తక్కువ డబ్బులతో మన గవర్నమెంట్ పాలసీ కూడా మరి తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులను మనం కంప్లీట్ చేద్దామని చెప్పి మీరు ఆల్రెడీ ప్రకటించింది. మన రివ్యూలో కూడా మీరు చెప్పారు తప్పకుండా దానికి ఫండ్స్ రిలీజ్ చేసి మరి కంప్లీట్ చేస్తామని చెప్పారు. దయచేసి ఇది ఎట్టి పరిస్థితులలో ఈ 2 సంవత్సరాలలో మనం కంప్లీట్ చేసుకుంటే మాకు మా నియోజకవర్గము తర్వాత బాల్కొండ కలిసి ఒక 2 లక్షల ఎకరాలకు తర్వాత కామారెడ్డి ఎల్లారెడ్డి కలిసి ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి గుత్పా ఎక్స్టెన్షన్ లిఫ్ట్ ఉంది, అది ఆల్రెడీ అది కూడా 90% వర్క్ అయిపోయింది. కొద్దిగా ఒక 2-3 కోర్స్ ఇస్తే ఒక 3,000 ఎకర్స్కు మరి ఆయకట్టు వేస్తే కన్నా అది కూడా మీరు మనసులో పెట్టుకొని చేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ. మేము ఆల్రెడీ ఒక రికమెండేషన్ ఇచ్చాము. మా జిల్లా నిజామాబాద్ జిల్లా అంటే రైతులకు పెట్టింది పేరు. మరి ఇక్కడ పసుపు పండిస్తారు, ఎర్రజొన్నలు పండిస్తారు, మక్క పండిస్తారు, మరి వరి పండిస్తారు, అన్ని రకాల పంటలు ఇక్కడ పండుతాయి. కాబట్టి మరి అన్ని జిల్లాలలో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మరి మాకు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించిన 800 ఎకరాలైనా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఉంది. దయచేసి ఈ మీటింగ్లో మీరు ప్రకటిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరికొన్ని సొసైటీ కూడా డివిజన్స్ అడుగుతూ ఉన్నారు, అది కూడా మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం, తప్పకుండా చేసి పెడతారని చెప్పి. ఇంకొకటి మరి చాలామంది రైతులు 2 లక్షల లోపల ఉండి కూడా కొంచెం రుణమాఫీ కాలేదు. వాళ్ళందరూ కూడా లిస్టు మీకు ప్రభుత్వానికి పంపించాం. మేము కూడా ఇప్పుడు మీకు లిస్టు ఇస్తున్నాం. వీలైతే మరి వాళ్ళందరూ కూడా 2 లక్షల లోపల ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయించే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం 5 జిల్లాలకు సంబంధించిన రైతు సదస్సు మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం, మరి మీరందరూ ఈ మీటింగ్ హాజరై మరి రైతులను చైతన్యపరచడం, మరి రైతులు కూడా 3 రోజులలో ఎన్నో విషయాలు హార్టికల్చర్ విషయం కావచ్చు, ఎనిమల్ హస్బెండరీ విషయం కావచ్చు, మరి ఫిషరీస్ కావచ్చు, అన్ని రంగాలలో రైతులు చైతన్యమై ఇంకా వ్యవసాయ రంగాన్ని మనము ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన అగ్రికల్చర్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు, ఎక్కడ కూడా మరి ప్రాబ్లం లేదు. ఇవాళ రైతులకు వరి పంట కొనుగోలు గతంలో ఏం జరిగిందో మీకు అందరూ కూడా తెలిసి 10 కిలోలు కట్ చేసిరు. ఇవాళ పోయిన వర్షాకాలం కానీ వేసంగి కానీ మళ్ళీ ఇప్పుడు ఈ వేసంగిలో కూడా విపరీతమైన పంట పంట ఉంది. మన జిల్లాలోనే 12 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినా కానీ ఎక్కడ కూడా మరి ఇబ్బంది కాకుండా ఇవాళ మనం కొనుగోలు కేంద్రాలను చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏమైనా చేస్తున్నారేమో నేను అడుగుతూ, మరి వాళ్ళు చెప్తారు కానీ ఏం చేయరు. కాబట్టి నిజంగా కూడా నేను సివిల్ సప్లై మంత్రి గారిని, మరి పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూను, మరి ఈరోజు వీళ్ళందరూ కోఆపరేటివ్ సెక్టర్ అందరూ కూడా అభినందిస్తారు. ఇంత పెద్ద ఎత్తున వరి కొనుగోలు చేసి మరి వారం రోజుల్లోనే డబ్బులు కూడా అందుతున్నాయి, ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు హ్యాపీగా ఉన్నారన్నా. మీరు ధన్యవాదాలు మీకు ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.